कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकम्। ஓங்கியுலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்குச் சாற்றி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் செந்நெலோடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சேட்ட முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேలోరెంబావాయ్. తిరుప్పావై పాసుర భావము. మూడు లోకములను తన దివ్య చరణముల చేత కొలచిన పురుషోత్తముని దివ్య నామములు పాడుతూ మన వ్రతమునకు తగినట్లు వేకువ జామున లేచి స్నానమాచరించి వ్రతమును ఆచరించినచో సర్వదేశములందు నెలకు 3 వానలు కురియును. పొలములలో వాలుగా చేపలు తొల్లింతలిడుచుండును. కలువ పువ్వులలో తుమ్మెదలు వాలుగా తుళ్ళింతలిడుచుండును. గొప్ప ఆవులు పొదుగున చెయ్యి పిండిన కొలది కుండల కొలదిగా పాలు విడువక ఎసగును. కొరవడని సంపదలు నిండును. ఈ పాసురంలో గోదాదేవి దశావతారాలలో వామనావతారం గురించి చెబుతూ బలిచక్రవర్తిని పాతాళానికి అణచిన నారాయణుని లీల గురించి కొనియాడింది. ఆ నారాయణుని దివ్య నామాలు కీర్తిస్తామని, నారాయణుడు ధర్మమూర్తి అని చెబుతుంది. ధర్మము రక్షించడానికే ఆయన అవతారాలు దాల్చాడు. ఆ ధర్మమూర్తి నామముతో అందరూ చక్కగా ధర్మం ఆచరించ సమాజ హితము కలుగుతుంది. ఇక ఆధ్యాత్మికంగా అహంకారంను అణచాలని సందేశం ఇస్తుంది. ఈ పాసురంలో గోదాదేవి లోకా సమస్త సుఖినో భవంతు అనే భావం వెలుబుచ్చుతుంది. ఈ ధనుర్మాస వ్రతం సమాజ హితము, ధర్మాన్ని రక్షిస్తుంది. ఇంకా ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. వానలు అతివృష్టి కాకుండా మేలు కూర్చే విధంగా కురుస్తాయి. ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అని వర్ణిస్తుంది. గోవులు పాలధారలు కురిపిస్తాయని చెబుతుంది. అందమైన కలువలు, వాటిపైన తుమ్మెదలు, నీటి వాలులో చేపల తొళ్ళింతలు వర్ణించి ఆనాటి రేపల్లెను దృశ్యమానంగా చూపుతోంది. ఆండాల్ దివ్య చరణాలే శరణం.